పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్ళకంప మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనంలో ముళ్ళుల్లాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కనిపించే రక్తం చాలా మందిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతారు నిపుణులు. పైల్స్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం పైల్స్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ పైల్స్ వ్యాధి అనేటటువంటిది స్త్రీలలో, పురుషుల్లో చాలామందిని బాధిస్తూ ఉన్నది. ఈ పైల్స్ సమస్య వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రారంభంలో చెప్పుకోలేక, కింద కూర్చోలేక, నడవలేక, ఫ్రీగా మోషన్ పోలేక అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా రకాలైనటువంటి ఈ వ్యాధులు శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవడం ద్వారా మాత్రమే వచ్చేటటువంటివి. శరీరానికి వ్యాయామం ఉన్నప్పుడు, రక్త ప్రసరణ చక్కగా జరుగుతున్నప్పుడు చాలా వరకు ఏ రకమైనటువంటి వ్యాధుల్ని మనం రాకుండా, దరిచేరకుండా చేసుకోవచ్చు. ఆసన భాగం దగ్గర హీట్ బాగా పెరిగి రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ద్వారా, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ద్వారా, మలబద్ధకం కారణంగా అనేక రకమైనటువంటి కారణాల ద్వారా ఈ రకమైనటువంటి సమస్య రావచ్చు. అయితే ముందు 2 దశల్లో సర్వసాధారణంగా కొన్ని సులభమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా మరియు చక్కటి అపక్వాహారం, రా ఫుడ్ తీసుకోవడం ద్వారా, ఫైబర్ ఫుడ్ చక్కగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యని సహజంగా నయం చేసుకోవచ్చు. కాకపోతే 3వ స్టేజ్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ అనేక రకమైనటువంటి వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు యోగా చికిత్స ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఆసనం వేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది? సర్వాంగాసనం మరియు సహజ శంకు ముద్ర. ఈ 2 కనుక ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సహజ శంకు ముద్ర, ఈ సర్వాంగాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పైల్స్ ప్రాబ్లంకి సర్వాంగాసనం, సహజ శంకు ముద్ర చేద్దాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని, లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు శవాసనానికి రావాలి. సర్వాంగ ఆసనం, ఇది సుపైన్ పోస్చర్లో చేసేటటువంటిది. సర్వ అంగాల్ని ప్రభావితం చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు పైకి రేజ్ చేస్తూ బాడీని మొత్తాన్ని పూర్తిగా పైకి లేపాలి. స్ట్రైట్గా తెచ్చుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి లెగ్స్ వరకు కూడా బాడీని స్ట్రైట్గా తెచ్చుకొని ఇప్పుడు నిదానంగా కాళ్ళు ఫోల్డ్ చేసి శరీరాన్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. సుఖాసనంలోకి వచ్చి సహజ శంకు ముద్ర, మొత్తం వ్రేళ్ళనన్నింటిని కూడా ఫోల్డ్ చేసి అరిచేతుల్లో ఒక వ్రేలలో ఇంకొక వ్రేలు ఉంచి ఈ చూపుడు వ్రేలు పైన 2 బొటన వ్రేళ్ళు స్ట్రైట్గా ఉంచాలి, ముందుకు చూస్తున్న విధంగా.
బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకొని నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ మీ యొక్క గమనమంతా శ్వాస పైన ఉంచి ఈ సహజ శంఖ ముద్రలో నిమగ్నమై ఈ విధంగా చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. ఈ ముద్రని వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. చూస్తారు కదండి, ఈ యొక్క సర్వాంగాసనాన్ని ప్రతిరోజు ప్రొద్దున్నే చక్కగా ఒక 5 సార్లు చొప్పున నిపుణుల యొక్క సమక్షంలో చేయాల్సి ఉంటుంది. ఒక సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కొన్ని వేరే ఆసనాలు వేయాల్సి ఉంటుంది. లేనటువంటి వాళ్ళు నిదానంగా సాధన చేస్తూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఆసన భాగానికి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆయా భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. అదేవిధంగా ఈ యొక్క సహజ శంకు ముద్ర, రోజువారీ ఈ యొక్క ముద్రని మరి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కూడా చక్కగా సాధన చేసినట్లయితే సులభంగా ఈ రకమైనటువంటి పైల్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటుగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అనేటటువంటివి తగ్గించుకొని నీళ్లు బాగా తాగి, అదేవిధంగా అజీర్ణ సమస్య, మలబద్ధకం లేకుండా ఉండే విధంగా చూసుకుంటూ ప్రతిరోజు తగిన వ్యాయామం చేసినట్లయితే మరి చాలా వరకు ఈ రకమైనటువంటి సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు, అధిగమించవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.